వారి వెంట బీసీ సంక్షేమము సంబంధిత శాఖ అధికారులు కూడా ఉన్నారు. జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వితో వారు భేటీ కానున్నారు. కులగణన సర్వే మొదలుకొని జీవో 9 జారీకి దారితీసినటువంటి పరిస్థితులు, ఇతర అంశాలను ఆయనకు వివరించనున్నారు. కాగా మంత్రుల బృందం ఆదివారం రాత్రి సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ స్రవంతో సమావేశమై చర్చలు జరిపింది. కాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వెంటనే బీసీ సంక్షేమ శాఖ అధికారుల బృందము ఢిల్లీకి చేరుకున్నది. బీసీ రిజర్వేషన్లు అమలు, కొత్త జీవో తదితర అంశాలపైన న్యాయవాదులతోని చర్చించారు. సుప్రీంకోర్టు స్పందన పైన నేతల్లో ఉత్కంఠ. ఏం లేదు అధ్యక్ష, సుప్రీంకోర్టు ఏం చేస్తా తీసి పక్కన పెట్టి అది అయిపోయింది, ఈ జీవో నెంబర్ 9ని మేము కొట్టేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఇదంతా అయితే ఇక చూడండి, ఎన్నికలకు ముందే జీవో 9పై న్యాయస్థానాల స్పందన ఎలా ఉన్నా ఎన్నికలకు ముందే వెళ్ళాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జీవో 9 పట్ల కోర్టులు సానుకూలంగా స్పందిస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టుల స్పందన ప్రతికూలంగా ఉంటే అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్లాన్ బి కూడా సిద్ధం చేసుకొని ఉన్నట్లు చెప్తున్నారు. జీవో నెంబర్ 9 రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా, ఈ నెల 8న హైకోర్టు ఇలా సూచించినా తమ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించి ఎన్నికలపైన ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు చెప్తున్నారు. అదే జరిగితే సాంకేతికంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏ క్యా డ్రామా హై! ఇది ఎప్పుడు చెప్పాను తెలుసా మనం? ఇది నిలబడదు, ఈ ఎన్నికలు జరగవు, ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి వాయిదా వేసుకోవడం కోసం ఓ డ్రామా చేస్తూ ఉన్నాడని దాదాపు ఒక 10 రోజుల క్రితం చెప్పాను నేను. కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, మన పత్రికలో కూడా ఉంటుంది. మన పత్రికలో కూడా ఒక 10 డేస్ వెనకకు పోయి చూడండి. ఎన్నికలు జరగవు, జరిగే అవకాశం లేదు, కోర్టులని అంటే మన రాజ్యాంగంలో న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉంటాయి కొన్ని. ఆ లూప్ హోల్స్ని వాడుకొని రేవంత్ రెడ్డి కాలాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉన్నది. అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు పరిపాటిగా చేసుకున్నారు, అలవాటుగా మార్చుకున్నారు. దాంతోపాటు అలాగనే ఇవి కూడా ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వాడుకొని ఒకదాని తర్వాత ఒకటి దాన్ని టైం వేస్ట్ చేసుకుంటూ పోయేటువంటి ఆస్కారం ఉంది. ఏముంటుంది పార్టీల పరంగా ఇస్తే ఏమవుతుంది అబ్బాయిగా? ఇప్పుడు ఇంత ముచ్చట చెప్పారు కదా, ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను పార్టీల పరంగా ఇస్తా అంటున్నాడు. పార్టీల పరంగా ఇస్తే ఏమవుతుందో నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా. ఇప్పుడు ఎట్లా ఈ సుప్రీంకోర్టు హైకోర్టు ఈ జీవో నెంబర్ 9 కొట్టేస్తాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక బీసీ సంఘం నాయకులారా మీ జెండాలు కింద పెట్టేసి పోయి రేవంత్ రెడ్డి కాడ ఊడిగం చేసుకొని, లేకపోతే రేవంత్ రెడ్డి కుర్చీకెళ్ళి దింపడం కోసం ఒక కార్యాచరణ రెడీ అని మాలాంటి అందరూ మీ వెనకాల ఉంటారు. అయితే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కోర్టులకు పోయింది. సో దీనికోసం జీవో నెంబరు 9ని తీసుకొచ్చిండు మన సార్ వారు. ఈ జీవో నెంబర్ 9ని ఏం చేస్తారంటే ఈ హైకోర్టు సుప్రీంకోర్టు ఏదో ఒకటి తప్పకుండా దీన్ని ఇట్లా అడ్డంగా కొట్టేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో తప్పకుండా ఇది కొట్టుడు పోతుంది. పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాం, అంటే 42% టికెట్లు బీసీలకు ఇస్తాము అంటున్నాడు. అంటే ఎంపీపీలు సపోజ్ 100 ఉన్నాయనుకో, 100 సర్పంచులు ఉన్నాయి, 100 జడ్పీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ప్లస్ 100 ఎంపీటీసీలు, 100 సర్పంచులు, ఈ 100 మంది ఉన్నారు అనుకో. 100 మందిలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేము దీంట్లో ఒక 42 మందికి, ఎంపీటీసీల్లో ఒక 42 మందికి, ఈ సర్పంచుల్లో ఒక 42 మందికి మేము రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాము, 42 మందికి ఇస్తాము అని చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, సరే బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ఇట్లానే, వీళ్ళకి కూడా మేము ఒక 42% మందికి ఇస్తాము, ఈడ కూడా ఒక 42% మందికి ఇస్తాము, ఈడ కూడా 42% మందికి ఇస్తాము అంటున్నారు.
అంటున్నారు. ఇది మంచిగానే ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బీజేపీ ఉన్నది. బీజేపీ కూడా సేమ్ 42, 42, 42. సరే బీసీల మీద అందరికీ ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఇట్లా 42%, 42% ఇద్దరు అనుకుందాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అనేటువంటి ఒక ఊర్లో సర్పంచ్కి బీసీకి ఇచ్చింది. ఇది రిజర్వేషన్ ఫిక్స్డ్ అయితేనేమో అన్ని పార్టీలు బీసీలకే ఇవ్వాలి. కానీ ఇది రిజర్వేషన్ కాదు, ఇది అన్రిజర్వ్డ్ పంచాయతీ అది. సో కాబట్టి నేను ఏం చేసిన, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము బీసీలకు ఇస్తా అని చెప్పినాం కాబట్టి నేను ఇక్కడ బీసీకి ఇచ్చినా అని చెప్పింది. ఇక్కడ ఒక బీసీకి ఇక్కడ ఇచ్చినా అని చెప్పింది. ఇక్కడ ఇంకొక పార్టీ ఏం చేసింది, ఇది కాంగ్రెస్. ఈ బీఆర్ఎస్ కూడా సరే మనం కూడా బీసీకే ఇద్దామని బీసీకే ఇచ్చింది. ఇంకొక ఆయన ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది. ఇక్కడ బీజేపీ కూడా ఇక్కడ బీసీలకు అభ్యర్థి లేకపోతే ఇక్కడ రెడ్డికి ఇచ్చారు. ఒక అన్రిజర్వ్డ్ పంచాయతీలో ఎట్లా ఉంటుందో చూడండి. ఇద్దరు బీసీలు ఓట్లాడుకుంటారు, ఏమవుతుంది? ఇద్దరు బీసీలు ఓట్లాడుకుంటే ఈ ఓట్లు చీలిపోయో అదో అయిపోయో ఈ ఇద్దరు బీసీలు ఓడిపోతారు. ఈ రెడ్డి ఆయన గెలుస్తాడు. ఇదంతా కుట్ర. ఇది మళ్ళా మన చేతితోటి మన కంటనే పొడిచేటువంటి కుట్ర అన్నమాట. ఈ కుట్ర మనం ముందు నుంచి చెప్తానే ఉన్నాం. జనాలకు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఎవడెవడో లంగముచ్చట్లు చెప్తా ఉంటారు, వాళ్ళది మాత్రం నోరలు పెట్టి చూస్తూ ఉంటారు. జనాలు కొంత వాస్తవాలు చేదుగా ఉంటాయి, కొంత నిక్కచ్చిగా ఉంటాయి, నిఠారుగా కొన్ని చెప్తా ఉంటే కొన్ని అవి అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇట్లా పార్టీల పరంగా ఇస్తా అంటే పార్టీల పరంగా ఇచ్చేది ఒక గిది కుట్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ప్లాన్ ఇదే. ఏ పార్టీలో ఒక పార్టీలో ఒక రెడ్డి అయినా గెలవాలి, మనోడు మన తోక చుట్టం గెలవాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి బీసీకి ఇచ్చిన, మన ట్రాప్లోనే బీఆర్ఎస్ పడ్డది, ఆడ బీసీకి ఇచ్చింది. ఇంకొక ఇండిపెండెంట్తో నేపిస్తా, బీజేపీ కాకపోతే ఇండిపెండెంట్తో ఒక రెడ్డి ఆయన నేపిస్తాడా? ఏయో దాని రూల్ ఉందా ఏమన్నా? అప్పుడేం చేస్తారు, బీసీలు అందరూ కొట్లాడుకుంటారు, రెడ్డి అయినా ప్రజలు బాగా వంచుతాడు, రెడ్డి అయినా గెలుస్తాడు. ఆడ గెలిచినాక ఆ రెడ్డి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఇది అసలు కథ. ఇదంతా తెలియక పాప మన అమాయకులు మనోళ్ళేమో ఈ రకంగా అది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి పాచికలు ఇవంతా కూడా నడుస్తున్నాయి కరెక్ట్గా. ఇక దీనికి చూడు కార్లు వార్లా జాపుకొని మా పొన్నం ప్రభాకర్ గౌడు, పాప అమాయకుడు బట్టి విక్రమార్క, వాకిడి శ్రీహారి వీళ్ళందరూ ఇట్లా కూర్చొని ఏం చేద్దాం. ఇప్పుడు కోట్ల పడ్డది, కోట్ల వడలే, కోట్లు వేసిందే రేవంత్ రెడ్డి, కోట్లు వేసిందే జానారెడ్డి. ఈ రెడ్డి నాయకులందరూ బీసీడు ఎవ్వడు కూడా ఒక్కడు కూడా పైకి రావద్దు అనేటువంటి ఒక బలంగా పెట్టుకొని దాన్ని మొత్తం బొందబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ మీరంతా పిచ్చోళ్ళు ఒకటి తిరుగుతారు, ఢిల్లీకి ఈడికి ఆడికి తిరుగురు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. తెలంగాణ సమాజం కూడా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్తారు, మీకు అందరికీ.